99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదలైంది. సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా రాణి కుముదిని గారు ఎన్నికల షెడ్యూల్ ఈరోజు విడుదల చేశారు. సో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించారు. సో దాని ప్రకారం ఓవరాల్గా మరిక రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ అంటే నోటిఫికేషన్ రేపు మార్నింగ్ 10 గంటలకు వెలువడనుంది. ఇదే క్రమంలో 10:30కు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది. సో 31 వరకు కూడా నామినేషన్ల పరిశీలన జరిగే అవకాశం ఉంది. ఉపసంహరణకు మాత్రం ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా గడువు ఇచ్చారు. సో ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఒకే దఫాలో జరగనున్నాయి. సో దీంట్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఫిబ్రవరి 13న వెలువడనున్నాయి. అంటే 2 రోజుల గ్యాప్తో ఫలితాలు వెలువడున్నాయి. 13న ఫలితాలు వెలువడిన తర్వాత ఇక ఏదైనా రీపోలింగ్ ఉంటే మాత్రం ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహిస్తామని చెప్పి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి మరి ఈ నెల 30 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ చేయబోతున్నారు. సో దాంట్లో మరి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగబోతోంది. సో 116 మున్సిపాలిటీలు, అదే క్రమంలో 7 కార్పొరేషన్లకు కూడా మరి ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించబోతోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,000గా మరి ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరి ఇక ఈ గణాంకాలు చెప్తున్నాయి. సో వార్డులకు కూడా 2,996 వార్డులకు కూడా పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ స్టేషన్లు 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక మేయర్ల ఎన్నిక ఫిబ్రవరి 16న, ఆ రోజే డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరగనుంది. సో అదే రోజు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా జరపనుంది. సో ఫిబ్రవరి 16తో ఇక మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ పూర్తిగా ముగిసే అవకాశం ఉంది. సో మొత్తానికి తెలంగాణలో అంటే అందరికంటే ముందుగా నిన్న మనమే చెప్పాము, రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. సో మరొక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. అదే క్రమంలో మున్సిపల్ ఎన్నికలను కూడా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇదే క్రమంలో మరి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రేపు నోటిఫికేషన్ రాబోతోంది. ఇదే అంశంలో మనం చర్చ చేస్తున్నాము. ఇక ఈ చర్చలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్గా కొనసాగుతున్న దాంట్లో ముఖ్యంగా మరి ఇక సంతోష్ రావు ఎవరైతే మాజీ ఎంపీ, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో మరి ప్రతినిత్యం అనునిత్యం కేసీఆర్ వెంటే ఉంటారు ఆయన. సో ఇదంతా మనకు తెలిసిందే. సో ఆయనని ఈరోజు ఫోన్ ట్యాంపింగ్ అంశంలో సిట్టు విచారణ చేస్తోంది. 3 గంటల ప్రాంతంలో ఆయన సిట్టు కార్యాలయానికి వెళ్ళారు. ఒకవైపు బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. సో ఒకవైపు మరి ఇక కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలపై కూడా ఫోకస్ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మరి ఆయన 21వ శతాబ్దం నాయకత్వం పై కూడా ఆయన మరి ఆ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దాంట్లో చాలామంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, తర్వాత చాలామంది డెలిగేట్స్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో సో మొత్తానికి దావోస్ పర్యటనకు వెళ్ళి అటు నుంచి అటే ఆయన ఈ యొక్క 21వ శతాబ్దం నాయకత్వం అనే అంశంపై కూడా ఆయన వారం రోజుల పాటు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో ఇక బల్దీ ఎన్నికలకు సంబంధించిన నగారా మోగింది. సో అందరు కూడా మరి చాలా టైము ఉంటుంది అనుకున్నారు, కానీ మరి ఎలక్షన్ కమిషన్ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, అదే క్రమంలో ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన నగారా మోగించడం అయితే తెలంగాణ రాజకీయాల్లో మరి ఇక ఎన్నికలు ఎప్పుడు వస్తాయి మున్సిపాలిటీల్లో అని చెప్పి ఎదురు చూస్తున్న వారంతా నిజంగా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఈరోజు మనం డిబేట్ చేస్తున్నాం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అదే క్రమంలో మరి ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జోజిరెడ్డి గారు జాయిన్ అవుతారు. సో దీంట్లో నల్మాజ్ శ్రీకాంత్ గౌడ్ మరి తెలంగాణ జాగృతి పార్టీ నుంచి, అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. సో ముందుగా మరి అధికార పార్టీకి సంబంధించి మరి చరణ్ కౌశిక్ యాదవ్ గారితో మాట్లాడదాం. చరణ్ గారు సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉంది? మొత్తానికైతే మరి అవతలి పార్టీని గుక్క తిప్పుకోనియకుండా కూడా చేస్తూ ఇప్పుడు సడన్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సో దీని పట్ల మరి ఇదంతా గెలుపు కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? ఈ ప్రక్రియ అంతా చాలా రోజుల సందే మీడియాలో కావచ్చు, అదేవిధంగా చాలా స్పష్టంగా నోటిఫికేషన్ ప్రకటించి, అదే కాక ఓటర్లకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే కాల్ఫర్ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో పెట్టే పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఈరోజు
అదేవిధంగా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిఇఓ గారు చాలా స్పష్టంగా నోటిఫికేషన్ ప్రకటించారు. రేపటి నుంచి నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా అదేవిధంగా విత్డ్రా డేట్ కావచ్చు, అదేవిధంగా పోలింగ్ డేట్ 11వ తారీఖు, ఫలితాలు 13, అదే కాకుండా 16వ తారీఖు నాడు చైర్మన్ కావచ్చు, మేయర్లకు సంబంధించినటువంటి తంతంతా కూడా పూర్తి కాబోతుంది. ఇక్కడ ప్రధానంగా 52,43,000 మంది ఓటు ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇందులో ప్రధానంగా 26,80,000 మంది మహిళలు, 25,62,640 మంది పురుషులు ఉపయోగించుకుంటున్నాం. దాదాపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆల్రెడీ ఈ ప్రక్రియ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, పార్లమెంటు వారిగా మంత్రులు ఇన్ఛార్జిగా ఆల్రెడీ నియమించుకురు. అదే కాకుండా ఎక్కడైతే సమస్యలు ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం, మంత్రుల మీద బాధ్యతలు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వర్క్ అలకాడు కూడా చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మున్సిపాలిటీలు కావచ్చు, మేయర్లు గెలిచే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు, ఇప్పుడు నల్గొండ మున్సిపాలిటీ చూసినట్లయితే దాదాపు 252 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించుకుని పనులు జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఒక్కొక్క డివిజన్ ₹1 కోటి కేటాయించుకుని అక్కడ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా తెలంగాణ రాష్ట్రం అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మున్సిపాలిటీల సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఇప్పటికే మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్లు కావచ్చు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా 24 నియమించుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, ₹500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. అదే కాకుండా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే దైవేద్యం ఏదైతే పథకం ఉందో దానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా రైతాంగం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదే కాకుండా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అన్ని నెరవేరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. కాబట్టి మొన్న 66% సర్పంచ్లలో కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. అదే కాకుండా రేపు జరగబోయే మున్సిపాలిటీ కూడా అత్యధిక మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ గెలుస్తానే పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తప్పుడు హామీలు కావచ్చు, తప్పుడు వాగ్దానాలతో తెలంగాణ రాష్ట్ర అధికారులకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విధ్వంసం చేసిన విషయాన్ని పట్టణ ప్రజలు ఇంకా గుర్తిస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏమో మతం మీద ఓట్లు అడిగే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. వారికన్నా కూడా దేవాదాయ శాఖకు సంబంధించి దేశంలో అత్యధిక తాపడం కావచ్చు, దేవాదాయ శాఖ దాదాపు ₹2,000 కోట్ల కేటాయించుకొని వేములవాడ లాంటి టెంపుల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ కూడా పునరుద్ధరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. దాదాపు 600-500 టెంపుల్లో అదేవిధంగా దీప నైవేద్య పథకాన్ని కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నెలకు ₹10,000 చెల్లిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో ఏదైతే ప్రాపగండ క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే గతంలో 80% సర్పంచ్ గెలిచినప్పటికీ 24% పరిమితమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మేమే గెలిచినా చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ముక్కోన పోటీ, కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా 2 పార్టీల మధ్య పోటీ జరగబోతా ఉంది. కాబట్టి ముక్కోన పోటీ జరిగినా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ గెలిపే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చేయబోతా ఉంది, ఇప్పటివరకు ఎందుకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 417 హామీలు ఇచ్చినామో ఇంకా హామీలు కూడా కొన్ని నెరవేర్చని పరిస్థితి ఎందుకు వచ్చిందో అన్ని విషయాలు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని చిక్కిపోయేటట్టు చేసింది ఆనాడు కేసీఆర్ గారు అని చెప్పేసి పట్టణ ప్రజలంతా కూడా గ్రహిస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కొంత ప్రలోభాలకు గురి చేసినప్పటికీ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు, అదే కాకుండా విద్యావంతులంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ సాధ్యంత వరకు వాళ్ళకు దోషిన దాంట్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి పనులు చేస్తారని చెప్పేసి ఒక ఆదరణ అయితే లభిస్తుందని చెప్పేసి మేము భావిస్తాము. దానిలో భాగంగా ఇప్పటి కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీస్ ఎలక్షన్ లో గెలిచినాం. సర్పంచ్ ఎలక్షన్ లో 15-20% నుంచి 66% పెరిగిన పరిస్థితి. అదే కాకుండా లోక్సభ ఎన్నికల్లో కూడా 4 ఎంపీల నుంచి 8 ఎంపీలు పోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 19 ఎమ్మెల్యేల నుంచి దాదాపు 65 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 2 పెరిగితే 67 ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఖర్చు తక్కువ చేసుకొని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మాస్టర్ ప్లాన్ రూపొందించుకునే ప్రయత్నం చేస్తామని. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా ఇంకా చాలా పార్టీలు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ అదేవిధంగా మేయర్లు, అదేవిధంగా కార్పొరేట్ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. ఓకే చరణ్ గారు, ఇప్పుడు ఓవరాల్గా వార్ వన్ సైడ్ అనే కాన్ఫిడెన్స్ మీరు వ్యక్తం చేస్తున్నారు, కానీ పట్టణాల్లో మీరు ఇంతవరకు
అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా మీరు నిధులు కేటాయించలేదు, పట్టణాల్లో అభివృద్ధి చేయలేదని బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి కదా. చెప్పిన కదా, నల్గొండకు సంబంధించి 252 కోట్ల రూపాయలు, నిజామాబాద్ సంబంధించి ప్రతి డివిజన్ ₹1 మాకు లెక్కలతో సహా 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసినామో మాస్టర్ ప్లాన్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కావచ్చు, అదే కాకుండా ఒకనాడు ముఖ చిత్రం వేరు, ఇప్పుడున్నటువంటి ముఖ చిత్రం వేరు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి రుణమాఫీ ఒకటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా వ్యవసాయదారులకు అందించే మెషినరీస్ మీద కూడా సబ్సిడీలు అందిస్తా ఉంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ద్వారా 53 లక్షల కుటుంబాలకి, అదే కాకుండా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, అదే బోనస్ కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులను అన్ని కూడా చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఎంప్లాయ్మెంట్ సంబంధించి 70,000 ఉద్యోగాలు ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. అదే కాకుండా డిఏ కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వచ్చిందని ప్రకటించింది. ఇంకా ఇవ్వాల్సిన అవకాశం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించాలని చెప్పి చాలా స్పష్టంగా ప్రజలకు వివరించడం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే యూనియన్లను కూడా పునరుద్ధరించడం, అదే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి దావోస్ కావచ్చు విదేశీ పర్యటన చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి పట్టణ ప్రజలతో గ్రహిస్తారు మతం పేరు మీద భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక నిధులు తీసుకురావాలనేవి రాట్లేరనే విషయాన్ని ప్రజలకు గ్రహించారు. అదే కాకుండా రామగుండం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే కాకుండా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే కాకుండా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కావచ్చు, వీరనారి సాకలైలం యూనివర్సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్ని రకాలుగా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ మూసిని పునరుజ్జింపజేస్తామని చెప్పేసి 3 జిల్లాలకు ప్రయోజనకరంగా ఉంటది. హైదరాబాద్ ప్రపంచ స్థాయికి వచ్చే విధంగా హైదరాబాద్ తీసుకుపోయే ప్రయత్నంలో రైపోర్ట్ కావచ్చు, పోర్ట్ సిటీ నిర్మాణం కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదేవిధంగా రైలు రింగు కావచ్చు, అదేగా రైలు రింగుతో పాటు వాటర్ రింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ రింగ్ కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా మార్చిలో కూడా మూసీ సంబంధించి కూడా డిపిఆర్లు వస్తాయి. అదే కాకుండా అప్పుడు కూడా శంకుస్థాపన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉంది. అదే కాకుండా ఎలివేటెడ్ కారిడార్లు ఇప్పుడు పారడైజ్ నుంచి షామీర్పేట వరకు కావచ్చు, అదే కాకుండా మహానగరానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించుకొని 300 కార్పొరేటర్గా ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ, పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ, రూరల్ రీజనల్ ఎకానమీ అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించుకొని, అదే కాకుండా మీరు చూస్తా ఉన్న సమ్మక్క సారక్క టెంపుల్ కి 251 కోట్ల రూపాయలు, అదే యాదాద్రి నరసింహస్వామికి అయితే దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అత్యధిక తాపడం 2,000 కోట్ల రూపాయలతో దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా దేవాదాయ శాఖ నిధులు కేటాయించే పరిస్థితి చూసినాం. తెలంగాణ రాష్ట్రం నిధులు కేటాయించుకునే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతావు. కాబట్టి ఏ ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకో, ఏ ఒక్క అవకాశం బీఆర్ఎస్ పార్టీకో అది ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూనే, అదే కాకుండా అన్ని మతాలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి సర్వ మతాల యొక్క ఓట్లు కావచ్చు, అదేవిధంగా మతాలకు సంబంధించిన ఓట్లతో పాటు మహిళలకు సంబంధించి దేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ శక్తి స్టాల్ కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, సోలార్ లో భాగస్వాములు కావచ్చు, ఆర్టీసీ లో ఏదైతే బస్సులు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ సంబంధించినట్టు చీరల విషయంలో కావచ్చు, స్కూల్ యూనిఫామ్లలో కావచ్చు, అదే కాకుండా ఎక్కడ చూసినా మహిళలకు సంబంధించినటువంటి సమ్మక్క సారకలో కూడా స్టాల్ కేటాయించి స్టాల్ కేటాయించి కాబట్టి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల కన్నా భిన్నంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆనాడు పరిపాలన, కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన ఖచ్చితంగా బేరీజ్ వేసుకుని ఓట్లేస్తున్న పూర్తి విశ్వాసం ఉన్నాం. ఓకే చరణ్ గారు, ఇప్పుడు మీరు ప్రతిపక్షాలకు ఎలాంటి మీరు అవకాశం ఇయ్యరని చెప్తున్నారు. ఒక మాటకు సమాధానం చెప్పండి. మీరు 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఒక మాట చెప్పారు, కానీ ఆ మాటకు సంబంధించి మొన్న పంచాయతీ ఎన్నికల్లో నిజంగానే గుర్తులు లేవు. సో దాంట్లో సుప్రీంకోర్టు దాంట్లో సీలింగ్ ఉందని చెప్పి మీరు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు గుర్తులతో నడిచే ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో పార్లమెంటు కూడా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, కానీ ఆ అంశంలో మీరు బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎలాంటి ప్రక్రియ చేపట్టినట్టు ఎక్కడ కనిపించట్లేదు. దీనికి ఏం చెప్తారు సార్? 34% గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 22% మాత్రమే బీసీలకు మున్సిపల్ చైర్మన్ కావచ్చు మేయర్లు ఇచ్చిన పరిస్థితి. అధికారికంగా 34%, పార్టీ పరంగా మిగతాది కూడా ఖచ్చితంగా 42% పైచిలకి. ఎందుకంటే మన సర్పంచ్ ఎలక్షన్ 42% నుంచి 60% వరకు ఇచ్చారు. ఇప్పుడు 34% అఫీషియల్ గా. అదే కాకుండా హైదరాబాద్ లో అయితే 40%, అదేవిధంగా కార్పొరేటర్ 122 కేటాయించిన పరిస్థితి. అదే కాకుండా నిజామాబాద్ లో 43%, అదే కాకుండా
నిజామాబాద్ లో మహబూబ్నగర్ లో 43%, నిజామాబాద్ లో 40%, కొత్తగూడెంలో దాదాపు కొత్తగూడెంలో 60 వార్డుల కానీ అక్కడ ఎస్టీలు ఎక్కువ ఉన్న పరిస్థితి. అదే కాకుండా రామగుండంలో కాంగ్రెస్ అదే బీసీలకు 26% మాత్రం వచ్చినాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రకటించిన తర్వాత బీసీలకు సంబంధించి మిగతా అది పార్టీ పరంగా ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా టోటల్ వార్డ్స్లలో కూడా ఈసారి 28.5% వచ్చింది. గతంలో 23% మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే 2996 వార్డులు ఉంటే బీసీలకు అధికారికంగా 28.5%. బీసీల సంబంధించి రిజర్వేషన్ పెంచే అంశంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగణలో 2 సార్లు అవకాశం ఇచ్చి, ఆన్లైన్ లో అవకాశం ఇచ్చి, కులగణలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అదే విధంగా కేటీఆర్ గారు వివరాలు నమోదు చేసుకోలేదు. అదే కేంద్రంలో ఒక మాట తెలంగాణ ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నారా? దాని పట్ల మరి తెలంగాణ ఎంపీలు మాట్లాడుతున్నారా? సో దీని మీద చర్చ చేయబోతున్నారా? మీరు పట్టుబడుతున్నారా? దానికి సంబంధించి చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి బీసీల అంశం విషయంలో వెనకపోయే ప్రసక్తి లేదని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోయే ప్రయత్నం జరుగుతా ఉంది. మరి జనగణనలో కులగణన చేస్తానని చెప్పిన భారతీయ జనతా పార్టీ మొన్న నోటిఫికేషన్ మాత్రం జనగణనకు మాత్రం ఇచ్చారు, కులగణకు ఇవ్వని పరిస్థితి. రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అయితే వారు ఇవ్వని పరిస్థితి. ఇప్పియండి చెప్పేసి మా ముఖ్యమంత్రి స్వయాన బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి కోరిన వారి కూడా మౌనం వహిస్తా ఉన్నారు. అదే కాకుండా కార్ రేసింగ్ వ్యవహారంలో డిఓపిటి అనుమతి కూడా కోరిన మేము. ఎందుకు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అరవింద్ కుమార్ గారిని విచారించాలని డిఓపిటి అనుమతి కావాలి. ఆల్రెడీ కేటీఆర్ గారికి గవర్నర్ అనుమతి ఇచ్చారు, అది కోరితే అది కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తాం. నిధులు తెస్తలేరు, అనుమతి ఇస్తలేరు. కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ కోరితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మతం పేరు మీద మాత్రం ఓట్లు వేయించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పబ్బం గడుపునే ప్రయత్నంలో ముందుకు పోతుంది. మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి హిందువుల ముస్లింల మధ్య పంచాయతీ రెడ్డి పెట్టే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఆ అవకాశాన్ని వారికి కల్పించకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వమతాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పాటుపడతా ఉంది. అదే కాకుండా బీసీల రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సిద్ధశుద్ధితో ముందుకు పోయిందో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. కాబట్టి కోర్టుల్లో అవి వివాదాలు ఉన్నాయి. అదే కాకుండా రాష్ట్రపతి దగ్గర ఇవన్నీ కూడా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మన సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి 66%, మా పార్టీ చాలా మంది పోటీ చేసినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళంతా పోటీ చేయాలి. పోటీలో గెలిచిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు పోటీ చేసిన మూలంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా రావాల్సిన స్థాయిలో సర్పంచ్ గెలవని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ లో అట్లాంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా సముదాయించే ప్రయత్నాలు కావచ్చు, ఇండిపెండెంట్ లేకుండా చూసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులను 17 పార్లమెంట్ ప్రకటించుకున్నాం. ఆల్రెడీ జిల్లాలో మంత్రులు ఉన్నారు. అదే కాకుండా ఉమ్మడి జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ సమాజంతో గమనిస్తూనే ఉన్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ చరణ్ గారు. ఒకసారి గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గారితో మాట్లాడదాం. లక్ష్మీనరసింహారెడ్డి గారు వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తే మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి. సార్ చెప్పండి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కొంత మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణలు ఎదుర్కొంటుంది. ఈ రకంగా మీ నాయకులను విచారిస్తున్నారు, రేపు ఎల్లుండో కేసీఆర్ను కూడా విచారిస్తారు. సో కొంత మా పార్టీలో ఈ కార్యకర్తల్లో ఈ మానసిక స్థైర్యం అనేది కోల్పోతుందా? దీంట్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఇప్పుడు షెడ్యూల్ కూడా రావడం కావచ్చు, అదే క్రమంలో మీ డైవర్షన్ అంతా మరి విచారణ మీద ఉంటుందా? అదే క్రమంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? మీ పార్టీ విజయ అవకాశాలు ఎట్లుంటాయి చెప్పండి. ముందుగా 99 టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి మిత్రులకి అదేవిధంగా వీక్షకులకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా మిత్రుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదైతే చేసినారో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పురోగతి గురించి సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రసంగం చూస్తుంటే, వాళ్ళ యొక్క ఆలోచన చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే అబద్ధాల ఫ్యాక్టరీలకు వెళ్ళి కొత్త రకమైనటువంటి విశ్లేషణతోటి వీళ్ళు ప్రతిరోజు బయటికి రావడమే తప్ప వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎట్లా ఉంది అని అంటే, వీళ్ళకి తిన్నదేమో గుర్తుంటుంది కానీ వీళ్ళకి ఏం పెట్టిందో వీళ్ళకి గుర్తుంటలేదు. ప్రజలు ఓట్లేసింది మాత్రమే వీళ్ళకి గుర్తుంటుంది కానీ ప్రజలకు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చింది అనేది వీళ్ళు పూర్తిగా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి సందర్భం వీళ్ళు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. నేనేం చెప్తున్నానంటే ఆన్ రికార్డ్ లో చెప్తా ఉంటుంది, 120 మున్సిపాలిటీలు ఉంటాయి తెలంగాణలో. 2019-20 ఆ టెన్యూర్ లో ఎలక్షన్స్ జరిగినప్పుడు 109 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం బీజేపీ కాంగ్రెస్ ఇరువురు కలిసి 11 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకున్నారు.
ఆ రోజు గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి పల్లెలతో పాటుగా పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలి, మరి మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం పురోగతి చెందుతుందనేటువంటి ఉద్దేశంతో పట్టణ ప్రగతి అని ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ రోజు. ఆ కార్యక్రమంలో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. దాదాపు ఒక 4,304 కోట్ల రూపాయలతోటి, అంటే ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ డెవలప్ చేయాలి, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి, డ్రైన్స్, సిసి రోడ్స్, పార్కులు ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి కొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే సిద్దిపేట కానివ్వండి, చాలా మున్సిపాలిటీలకు మనకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి. అంటే భారతదేశంలో 4,354 మున్సిపాలిటీలు ఉంటే దాంట్లో మన స్థానము అంటే సిద్దిపేట 30వ మున్సిపాలిటీగా కూడా మనకు అవార్డు వచ్చినటువంటి సందర్భం ఉండే. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా 2021లో 9 అవార్డులు, 2022లో 16 అవార్డులు 16 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 2023లో కూడా దాదాపు ఒక 18 మున్సిపాలిటీలకు మనకు అవార్డులు స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డులు వచ్చినాయి. అవన్నీ ఎట్లా వచ్చినాయంటే ఈ రోజు ఈ ఉచిత ప్రసంగాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల మాదిరిగా ఉచిత ప్రసంగాలు చేస్తే రాలేదు. కష్టపడి ఆ పల్లెలను తీర్చిదిద్ది, అంటే అర్బన్ డెవలప్ మినిస్టర్ గా కేటీఆర్ గారు వారి నాయకత్వంలో కొత్త ఆలోచనలతోటి, ఇన్నోవేటివ్ ఆలోచనలతోటి ముందుకు పోవడం వల్ల అవార్డును దక్కించుకున్నాం ఈ తెలంగాణ. ఈ రోజు భారతదేశంలో కూడా ట్యాక్స్ కలెక్షన్ లో కూడా నెంబర్ 1 స్థానంలో నిలిచింది మన తెలంగాణ. 2020 నుంచి మొదలు పెడితే 2024 వరకు దాదాపు 14,208 కోట్ల రూపాయలతోటి ఈ మున్సిపాలిటీలలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక 49 మున్సిపాలిటీలలో సుమారుగా 878 కోట్ల రూపాయలతోటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి తీసుకొచ్చి దాదాపు ఒక 47 మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. దానికి తోడుగా ఒక 2,780 కోట్లతోటి 120 మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లలో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాము. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బంది ఉండొద్దు, ప్రజలకు ఎప్పుడు కూడా ఫ్రీగా వెళ్ళాలని చెప్పి కొత్త ఫ్లైఓవర్స్, రోడ్స్, ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు నేను చరణ్ కౌశిక్ గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మున్సిపాలిటీలో పాలక మండలి లేక పరిపాలన అనేది అస్తవ్యస్తం అయిపోయింది. పరిపాలన అనేది లేదు, ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు, అంటే పట్టించుకునేట్టు లేడు. కానీ ఈ రోజు వీళ్ళు మేము ఏదో చేసినాము, మేము ఇందాక చరణ్ కౌశిక్ గారు అంటున్నారు యాదగిరి గుట్ట ప్రపంచంలోనే మేము అద్భుతంగా ఏదో తయారు చేస్తున్నాం, తాపడం చేస్తున్నాం అని చెప్పి. అసలు యాదగిరి గుట్టను తయారు చేసింది, ఆ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు అనేది మీరు మర్చిపోయారు. ఇవాళ ఇంకొక విషయం ఏమంటున్నంటే మేము హామీలు ఇచ్చినాము, 420 హామీలు ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నారు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలలో మీరు ఏమేమి అమలు చేసిరని చెప్పి మీరు రేపు మేనిఫెస్టో తీసుకొని ఇంటింటికి పోండి. మున్సిపాలిటీలలో ఓటు అడగనికి పోయినప్పుడు మీ మేనిఫెస్టో కూడా తీసుకొని మీరు ఇంటికి పోవాలి. ఇవాళ మహిళా తల్లులకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఏమైందండి? రైతులకు 15,000 రూపాయలు రైతు బీమా ఇస్తామన్నారు, ఏమైందండి? నిన్నటి వరకు కూడా, అంటే నిన్న చూసినండి నేను, నా ప్రత్యక్షంగా నేను చూసిన రైతులకు యూరియా బస్తాలు లేక ఇంకా కూడా లైన్లు కట్టి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ మొత్తం కనిపిస్తా ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిరా వీళ్ళు? బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఒక 40,000 కోట్ల రూపాయలు ఏమైనా బీసీలకు ఇచ్చిరా? వీరు అన్ని కుల సంఘాల వాళ్ళకు కూడా, అన్ని కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంవత్సరానికి మేము ఇన్ని డబ్బులు ఇస్తాము, ఆ కులాలను ఆదుకుంటాము అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అట్లాంటి కార్యక్రమం ఏమైనా చేసిరా? ఇవాళ చదువుకునేటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఏం మర్చిపోయిర్రా? అదే విధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులం బంగారం వీళ్ళకి దొరుకుతలేదా బహిరంగ మార్కెట్ లో? నేను ఇవాళ మీ ద్వారా అడుగుతున్నా, వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే హామీలేమో వర్షంలాగా ఉన్నాయి, అమలు మాత్రం ఎండాకాలం లేకుండా దిగదు. వీళ్ళు మాటలు చెప్పేది ఎక్కువ, చేతలు చేసేది తక్కువ. అయితే ఈ రోజు నేను ఏమంటున్నానంటే పట్టణాలలో కూడా ప్రజలు పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈ అభివృద్ధి జరిగింది.
ప్రతి మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించిన ఓకే, ఓవరాల్ గా లక్ష్మీనరసింహారెడ్డి గారు మీరు అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి చేసింది కనుక ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీరే విజయం సాధిస్తా అంటారు, అంతేనా? ఎందుకంటే సంవత్సరం నుంచి వీళ్ళు తట్టడి మట్టి తీసింది లేదు. పాత పాలనకు వీళ్ళు ఏంటంటే రంగు కొత్త దేశీయాలు మేం చేసామని మాట్లాడుతున్నారు కానీ బీఆర్ఎస్ హయాంలో ఏదైతే చేపట్టినమో ఏదైతే శ్రీకారం చుట్టబడ్డాయో కార్యక్రమాలు వాటికి మాత్రమే వీళ్ళు టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఒక తట్టెడు మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ పట్టణాలలో కానీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పని చేయలేదు. వీళ్ళు కేవలము ఆర్భాటాలు, వీళ్ళ యొక్క పథకాలు అనేది కాగితానికి మాత్రమే పరిమితము. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ పథకాలు అనేది లేవు. ఖచ్చితంగా రాబోయేటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఓకే. శ్రీకాంత్ గౌడ్ గారు నమస్తే. ఓకే, మరి తెలంగాణ జాగృతికి ఒక అవకాశం వచ్చింది, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నగారా మోగింది. సో రేపటి నుంచే నామినేషన్లు. మరి ఇక జాగృతి పార్టీ సిద్ధంగా ఉందా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి? అఫ్కోర్స్ ఇంకా రాజకీయ పార్టీని మీరు ఆవిర్భవించలేదు. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీ చేస్తున్నారు. అది కూడా తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇప్పించి గెలిపించాలనే ఆలోచన ఉంది. ఇది నిజమేనా? దాంట్లో మరి ఏ మేరకు జాగృతి దూసుకెళ్తుంది మున్సిపల్ ఎన్నికల్లో? ఇది ఒక రెఫరెండంగా భావించవచ్చు. ఎందుకంటే సుమారు 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో పట్టణ ఓటర్ల అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు రెఫరెండం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మీరేం చెప్తారు? అన్న, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందన తెలియజేస్తున్నా. 99 ప్రేక్షకులకు కూడా తెలంగాణ ఉద్యమాభినందన తెలియజేస్తూ, ముందుగా ఏదైతే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ అనేటువంటి నోటిఫికేషన్ వచ్చిందో ఈ నోటిఫికేషన్ అంతా కూడా ఏంటంటే మనం ప్రజా సమస్యలను కేంద్ర బిందువుగా తీసుకొని మన యొక్క సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు పోల్చినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఏంటి, ప్రజలకు ఉండబడేటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఈ మౌలిక వసతుల కల్పన దిశగా ఏ ఒక్క పార్టీ అయినా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మా పాత బర్రె ఉన్నప్పుడు పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చిందని చెప్పేసి పాత ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే ఇలా ప్రజలు ఓట్లేసి పరిస్థితి లేదు. ప్రజలకు ఆ మౌలిక వసతులు అందితే తప్పితే ఈ రోజు ఏ పార్టీలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. రాజకీయాలంటేనే భయపడేటువంటి పరిస్థితులలో ఇలా ప్రజానీకం అంతా కూడా ఉన్నారు. దరిదాపుగా ఈ 2.5 సంవత్సరాల ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోలేక మొత్తం విధ్వంసానికి గురైపోయారు. ఒకరోజు వాళ్ళ కొనుగోలు శక్తిని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది హరించింది అనేటువంటి విషయం ఇలా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కార్పొరేషన్ లో పేరుకపోయి ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయన్నా, ఏ కార్పొరేషన్ లో పోయినా ఏ మున్సిపాలిటీలలో పోయినా ఉన్నటువంటి సమస్యలను కూడా పారిశుద్ధ్యం అనేటువంటి కంప్లీట్ శూన్యంగా ఉన్నది. డైరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసము ఏదైతే మినిమం అంటే ఉండబడేటువంటి కామన్ మెడిసిన్ కూడా ఉంచేటువంటి పరిస్థితి లేదు. డాక్టర్ల కొరత అనేటువంటి ఒకవైపు ఉన్నది. ఏ ఒక్క మున్సిపాలిటీ తట్టి చూసినా అక్కడ వాటర్ సంబంధించినటువంటి త్రాగునీరు సంబంధించినటువంటి సౌకర్యాలు అనేటువంటి లేవు. వారానికి ఒక్కసారి త్రాగునీరు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇలా అనేక మున్సిపాలిటీలలో మనం చూస్తా ఉన్నాం. ఇలా మౌలిక వసతులు లేకుండానే అనేక మున్సిపాలిటీలలో వరద వచ్చి వర్షాకాలం వస్తే ముంపుకు గురైతున్నటువంటి ప్రాంతాలు, స్లమ్ లో ఉండబడేటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎక్కడైతే కేంద్రీకృతమై ఉన్నాయో వాటి దిశగా రాజకీయాలు జరగాలనేటువంటి తెలంగాణ జాగృతి కోరుకుంటా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇన్సేపు కౌశిక్ చరణ్ గారు చెప్తూ అనేక రకాలైనటువంటి అంశాలు చెప్పుకుంటూ వచ్చింది. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలలో ఏం చేసింది? కార్మికుల సంక్షేమం పట్ల ఏం చేసింది? ఆటో కార్మికులకు అభ్యాస్తం పేరు మీద 12,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, వాళ్ళ బతుకు చిత్రాన్ని మొత్తం కూడా విధ్వంసం చేసినటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఆ కుటుంబాలందరూ కూడా మున్సిపల్ సంబంధించినటువంటి నగరాలనే బ్రతుకుతున్నారు. ఆ కుటుంబాలందరూ వాళ్ళందరూ కూడా ఇలా రోడ్లో పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మున్సిపాల్లో గానీ, పారిశుద్ధ కార్మికులలో గానీ, ఇతరత్ర అనేక రంగాల్లో దాదాపుగా 58 ప్రభుత్వ రంగాలలో పనిచేస్తా ఉన్నారు. ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2012-11 సంవత్సరంలో రిక్రూట్ అయినటువంటి ఉద్యోగులకు కూడా జీవో నెంబర్ 16 అమలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దరిదాపుగా 9 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వనేటువంటి పరిస్థితి. ఒక డిపార్ట్మెంట్ భూభారతిలోనైతే 15 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గంగా పరిపాలన అందించుకుంటా ఇంకా మేము గొప్పలు చేసినామని ఎట్లా చెప్పుకుంటున్నారు? ఆ కుటుంబాలు ఇళ్ల కిరాయిలు కట్టుకోలేనటువంటి పరిస్థితి. మున్సిపాలిటీలలో ఉండబడేటువంటి కుటుంబాలు ఇళ్లలోకి పోతే ఇళ్ల కిరాయిలు కట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఇలా ఒక అవుట్ సోర్సింగ్ కార్మికులే కాదన్న, దీంట్లో సంఘటిత కార్మికులు అయితేంది, అసంఘటిత కార్మికులు అయితేంది, భవన నిర్మాణ కార్మికులు అయితేంది, వలస కార్మికులు అయితేంది, 16 రాష్ట్రాల నుంచి ఈ యొక్క మున్సిపాలిటీలకు మన తెలంగాణలో ఉండబడే ప్రాంతాల్లోకి పోయి వాళ్ళు బతుకు జీవుడు అని చెప్పేసి వస్తే వాడు జస్తే పట్టించుకున్న గతి లేదు. వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక ఆహార భద్రత కార్డులు అనేటువంటి ఇప్పటి వరకు పంచిన దాఖలాలు లేవు, ఒక హెల్త్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.
ఇదే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఆ ఎలక్షన్ ముందు కూడా ఏదైతే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వీళ్ళు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పేసి కల్లబుల్లి హామీలు ఇచ్చినటువంటి పార్టీ 420 హామీలు ఇచ్చినటువంటి పార్టీ ఇలా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం ఏం చేసిల్లన్నా అక్రమ కట్టడాలను హరించిల్లా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ కొత్తాసు పలికిళ్ళు డబ్బు సంచులు మోసిళ్ళు మూటలు మోసిళ్ళు హైడ్రాల పేర్లతో తప్పితే మున్సిపాలిటీలో ఎవరికి మీరు న్యాయం చేసిల్లో ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎక్కడ కూడా జీవన విధానాలు కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు కానీ ఎక్కడ కూడా పెరిగినటువంటి పరిస్థితి కనపడతలే. అన్న నేను ఒక సందర్భం చెప్తున్నా, నా బిడ్డ పెళ్ళే ఉన్నది, నేను అత్యవసర పరిస్థితుల్లో నేను భూమి అమ్ముకోవాలి, నాది రిజిస్టర్డ్ భూమి పట్టా భూమి అయినప్పుడు కూడా ఇయాటి వరకు భూభారతిని సవరించలేకపోయిళ్ళు, భూభారతిని తీసుకొచ్చి దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయిళ్ళు, ఐజీఆర్ఎస్ సైట్ అనేటువంటి ఇప్పటి వరకు ఓపెన్ కావట్లేదు. ఇలా అనేక మంది బిడ్డలు రైతు బిడ్డలు కూడా ఉన్న భూమిని ఆపదకు అమ్ముకుంటే కూడా పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి దిక్కులు లేనటువంటి పరిస్థితులలో ధైర్యంగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల కొనుగోలు శక్తిని హరించినటువంటి పార్టీ. మున్సిపాలిటీలో పోయి మేము గెలుస్తామని చెప్పేసి ఇక్కడ ఇంత అక్కడ ఇంత అని చెప్పేసి ఏదో లెక్కలు చిట్టాలు చెప్పినంత మాత్రాన ఇలా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఒకటే చెప్తున్నా, ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి 42% వాటా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బీసీల బిడ్డల ఓట్లను 58% ఓట్లను దండుకొని మా బీసీ బిడ్డల ఓట్లతో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల స్థానిక సంస్థలలో మీరు ఇయ్యలేకపోయారు. మరి మీరు ఈ ప్రాంతం నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు కదా, ఈ 8 మంది ఎంపీలు రాహుల్ గాంధీని పట్టుకొని పోయి మీరు ఏ ఒక్క రోజు ఇక్కడి నుంచి అఖిలపక్షాన్ని పట్టుకపోయి కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ప్రెజర్ పెట్టట్లేరు? ఇప్పుడు ఎవరు పెట్టిల్లా? ఒక రోజు ఆర్డినెన్స్ అంటారు, ఒక రోజు ఒక జీవో అంటారు, రోజుకొక మాట అంటారు. మీకు తెలియదా? ఇదే కాంగ్రెస్ పార్టీ కేఈ కృష్ణమూర్తి సంబంధించి వర్సెస్ కర్ణాటక కేసులో గానీ ఇందిరా సహాని కేసులో గానీ ఇది చట్టబద్ధంగా అమలు కాదు అనేటువంటి విషయం మీకు తెలుసు కదా, రాజ్యాంగ సవరణ జరగాలన్న విషయం మీకు తెలుసు కదా. మరి ఇవన్నీ కూడా తెలిసి ప్రజలకు ఇలా ముంచేటువంటి కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలాంటి వరకన్నా 108లో పనిచేస్తున్న వర్కర్లకు 104లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు జీతాలు లేనటువంటి పరిస్థితి, ఆ కుటుంబాలు దసరా వస్తే పండగ చేసుకోలేని పరిస్థితి, పిల్లలకు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి. ఇంత దయనీయంగా మున్సిపాలిటీలో జీవన విధానాలను పెట్టుకొని మీరు ఏ ముఖం పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతారు? కాబట్టి మేమేమంటున్నాము, తెలంగాణ జాగృతి మాకు ప్రత్యక్షంగా ఈ రోజు మాకు ఎలక్షన్ గుర్తింపు అనేటువంటిది ఇంకా రాలే, పార్టీగా నిర్మాణం చెందుతాం, టెక్నికల్ వర్క్ అనేటువంటి జరుగుతుంది. కానీ అనేక మంది కూడా ఒక సెక్యులర్ భావాలతో కవితకు ప్రయాణిస్తుంది. ఎందుకంటే బీజేపీ లాంటి మతశాంతివాద పార్టీల వైపు పోయే పరిస్థితి లేదు, మైనార్టీలను తుడిచిపెట్టుకుపోవాలనేటువంటి విధానంతో బీజేపీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు 420 హామీలతోని ఈ ప్రజలను మోసం చేసింది. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా మాకు వ్యతిరేకమే. బీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యమకారులను మొత్తం కూడా తొక్కి పట్టింది. ఎప్పటి వరకు ఏ ఒక్క ఉద్యమకారుని జీవితంలో ఇంట్లోకి పోతే రకరకాల గోసలు ఉన్నాయి, ఆ గోసలన్నింటి కూడా ఇలా ఉద్యమకారులు మొత్తం కూడా చెప్పుకుంటున్నారు. 2001 నుంచి జెండా గద్దలు కట్టేటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నిర్వీర్యానికి గురయ్యిళ్ళు. మీరు వలసల ద్వారా ఎవరినైతే పెంచి పోషించిందో ఆ యొక్క ఉద్యమ ద్రోహులైనటువంటి నాయకులను తీసుకుంటే ఆ నాయకుల కింద పని చేయలేక ఆత్మగౌరవాన్ని చంపుకున్నటువంటి బిడ్డలందరూ కూడా తెలంగాణ జాగృతిని ఇలా సంప్రదిస్తారన్న. ఇలా ఉద్యమకారులు, బీసీ వాదులు, మేధావులు వీళ్ళందరూ మమ్మల్ని సంప్రదిస్తూ ఇలా ఏ ప్రధాన పార్టీ దగ్గరికి పోయినా నీకడ 50 లక్షలు ఉన్నాయా డిపాజిట్ చూపెట్టు, నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయా డిపాజిట్ చూపెట్టు, అకౌంట్ లో చూపెడితే నీకు బీఫామ్ ఇస్తాం అనేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక క్లీన్ పాలిటిక్స్ జరగాలి. ఆ క్లీన్ పాలిటిక్స్ తెలంగాణ జాగృతి ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఎవరైతే బిడ్డలు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకి మా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకు ఒక సింబాలిక్ అనేటువంటిది, ఒక ఇనానమస్ ఒక సింబల్ అనేటువంటి అన్ని మున్సిపాలిటీలో కనుక ఇచ్చినట్లయితే ఆ బిడ్డలు రేపు ముందర గెలిచి ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసుకుంటారు, నిస్వార్థ రాజకీయాలు చేస్తారని చెప్పేసి కవిత గారు కళ్ళలు అన్నారు. అందులో భాగంగానే మాకు ఆల్ ఇండియా సంబంధించిన ఫార్వర్డ్ బ్లాక్ మధ్యన కొన్ని పాక్షికమైనటువంటి చర్చలు జరిగినాయి. ఆ ఇయాల్లో రేపు కంప్లీట్ క్లియరెన్స్ అయితే మా అధినేతలు కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఈ అభ్యర్థులు అందరూ కూడా అనేక మున్సిపాలిటీల్లో ఐఎఫ్బి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు అయితే, తెలంగాణ జాగృతి మద్దతుదారులు అయితే, ఉద్యమకారులు అయితే వీళ్ళందరూ కూడా బీఫామ్లు అడుగుతున్నారు. ఇదే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కూడా ఒక చరిత్ర ఉంది మీకు తెలుసన్న. ఏదైతే జూపల్లి కృష్ణారావు గారు కూడా మున్సిపాలిటీలలో ఏకపక్షాన ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా గెలిచి ఇచ్చిండు. ఇదే కోరకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు, ఆయన కూడా శాసనసభ సభ్యత్వాన్ని కూడా గెలిచి వచ్చిండు. అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి పార్టీకి ఇలా ఇక్కడ అవకాశం కల్పించేసి ఆ బిడ్డలు కాపాడాలని చెప్పేసి మాత్రమే తెలంగాణ జాగృతాలు అనుకుంటుంది. ప్రత్యక్షంగా మా అభ్యర్థులు పోటీలో లేకపోయినప్పటికీ ఆ బిడ్డలను నిలబెట్టడం కోసం కవిత గారు తాపత్రపడుతున్నటువంటి వాస్తవం. ఈ సందర్భంగా కొన్ని మున్సిపాలిటీలో కూడా మేము ఆ జెండాను కూడా ఎగిరేయబోతున్నాం, చైర్మన్ అభ్యర్థులను కూడా గెలిపించుకోబోతున్నాం, కొన్ని మున్సిపల్ పీఠాలను కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గౌడ్ గారు. ఒకసారి అంబటి జోజిరెడ్డి గారితో మాట్లాడదాం. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. జోజిరెడ్డి గారు నమస్కారం అండి. ఓవరాల్గా డిబేట్లో సారాంశం విన్నారుగా. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే
విడుదలైంది. మరి దీంట్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈసారి మరి కల్వకుంట్ల కవిత గారితో కలిసి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో పోటీ చేస్తున్నారు. మొత్తానికి మరి ఒక 4-5 పార్టీలు అంటే 3 ప్రధాన పార్టీలు ఎంఐఎంతో పాటు ఇక తీన్మార్ మల్లన్న స్థాపించిన పార్టీ కూడా ఉంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో దాంతోపాటు మరి మీరు కూడా ఒక జాతీయ పార్టీగా ఉన్నారు. ఇదే క్రమంలో ఎలా ఉండబోతుంది అనుకుంటారో, మున్సిపాలిటీలకు సంబంధించి 52 లక్షల పైగా ఓటర్లు మరి 3 ప్రధాన పార్టీలనే మరి ఆశీర్వదిస్తారా? అదే క్రమంలో మీలాంటి పార్టీలను కూడా ఆదరిస్తాయా? ఎలా ఉండబోతుంది, మీరేం చెప్తారు? ప్యానెల్లో ఉన్న వారికి అదేవిధంగా 99 టీవీ వీక్షకులకు అందరు కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే చర్చ పెట్టినరో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 కూడా ఫెయిల్ అయినట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది, మనకు తెలిసి ఎంత డెవలప్మెంట్ అయింది, ఏమైంది అనేది ఇందాక పెద్దన్న చెప్పినట్టుగా కోట్ల రూపాయలు వచ్చిన మాట వాస్తవం. కానీ డెవలప్మెంట్ కాడికి వచ్చేసరికి ఒక ఫ్లైఓవరో లేకపోతే ఇంకోటో కాదు. వరదలు వస్తే హైదరాబాద్ లో ఏ విధంగా మునిగిపోతున్నాయి, మిగతా ప్లేస్లలో ఎట్లా మునిగిపోతున్నాయి అనేది వాళ్ళు కూడా తెలుసు, అందరికి తెలిసిన విషయం. అదేవిధంగా కాంగ్రెస్ 2 సంవత్సరాలు దాటిపోయింది వచ్చి, ఇవాళ వరకు కూడా ఎక్కడ ఒక తట్టెడు మట్టి పోసినట్టు కానీ ఎక్కడ కూడా ఒక రోడ్డు డెవలప్మెంట్ చేసినట్టు కానీ ఎక్కడ లేదు, అది గమనించాలా. అంతేకాదు ఇవాళ బీజేపీ అది ఏమైనా కూడా ఒక మతం పేరు చెప్పుకుంటూ పోతూనే మేము ఎన్ని కోట్లు ఇచ్చినా మొత్తం ఇక రాష్ట్రానికి డబ్బులే లేవు, మొత్తం కేంద్రం నుంచి తెచ్చిన డబ్బులే అంటున్నారు. రాష్ట్రం నుంచి పోతేనే కేంద్రం ఇచ్చింది, మన భాగమే ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచన చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను నేను, మీకు ఏదైతే లాస్ట్ టైం కూడా ఇలా కొత్తగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లేదు, 1939 నుంచి ఉంది. 35 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో పార్టీలో ఉన్నాము, అక్కడ ప్రభుత్వంలో ఉన్నాము, అంతే తప్ప ఇలా ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు ఇది. తెలంగాణలో కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉన్నాము, ఒక ఎమ్మెల్యే గెలిచినాము. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో 202 బీఫామ్లు ఇస్తే 102 గెలిచినాం. 202 బీఫామ్లు ఇస్తే 102 గెలిచినాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏం జరుగుతున్నదైనా మనం క్లారిటీగా చూసుకున్నప్పుడు ఇవాళ కవిత గారు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరికీ జరిగిన అన్యాయాల గురించి తెలుసుకొని మా సింబల్ మీద పోటీ చేస్తాము. ఇదైతే నీతిగల పార్టీ, ఎక్కడ కూడా ఎలాంటి రిమార్క్ లేదు. 30 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నా కూడా చిన్న రిమార్క్ లేకుండా ఉన్న పార్టీ అంటే ఓన్లీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అని చెప్పేసి తెలుసుకొని సోషలిజం గా మేము కూడా కొట్లాడతాం, జనాల కోసం కొట్లాడతాం అని చెప్పేసి మా దగ్గరికి రావడం మాత్రం వాస్తవం. దాంట్లో ఏం ఇది లేదు. మేము కూడా అట్లాంటి వాళ్ళు అంటే ఒకటి సిస్టమ్ ఉంటుంది, మాకు కూడా ఒక పార్టీలో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారంగా మా మెంబర్షిప్ తీసుకోవాలి. వాళ్ళది రాజకీయ పార్టీ కాదండి, ఇట్ ఈస్ క్లియర్. రాజకీయ పార్టీ కాదు, వాళ్ళది ఒక ఉద్యమ సంస్థ. ఆ ఉద్యమ సంస్థని అందులో ఉన్న వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉందో ప్రతి వాడు రాజకీయంలోకి వచ్చేటప్పుడు నేను ఎక్కడో పోటీ చేయాలా, గెలవాలా, ఇంకా సేవ చేయాలా అనే ఆలోచనతోనే వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇవాళ కవిత గారు వచ్చి అడిగినా కూడా మేము క్లియర్ గా చెప్పినాం, మెంబర్షిప్ తీసుకోవాల్సిందే, మెంబర్షిప్ తీసుకొని పోటీ చేయొద్దు అని. కానీ ఇక్కడ మా వాళ్ళు ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఏ జిల్లాలో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతుంది, జనరల్ సెక్రటరీలు ఉన్న దగ్గర కూడా మెయిన్ గా చూసుకొని దాన్ని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు గెలుపు గుర్రాలుగానే మేము ప్రత్యేకంగా చెప్పేది గెలుపు గుర్రాలని మాత్రమే చూసుకుంటూ ముందు పోబోతున్నాం. ఖచ్చితంగా మేము లేకుండా ఏ పార్టీ కూడా ఇవాళ స్థానంలో కూర్చునే మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానంలో కూర్చునే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము మెయిన్ పాత్ర పోషిస్తబోతున్నాం. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కొన్ని మున్సిపాలిటీలు అయితే ఆల్రెడీ కొన్ని డిక్లేర్ కూడా అయిపోయినాయి. ఖచ్చితంగా డిక్లేర్ కూడా అయిపోయినాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ ఫస్ట్ ఆదిలాబాద్ లోనే గడ్డ మీద జెండా పాతబోతున్నాం. అదే విధంగా ఇంకా కొన్ని ఉన్నాయి చెప్తాము. నిజామాబాద్ లో కూడా గెలుస్తాం. ఎన్ని చేసినా కూడా ఇద్దరు అక్కడ కవిత గారు అని చెప్పేసి అంటున్నారు. కవిత గారు ఎవరి కోసం కొట్లాడుతున్నారు? ఇలా ఏ పార్టీని మాకు సంబంధం లేదు. అక్కడ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటున్నాం. ప్రజలకు పనిచేసే వీళ్ళకి మా మెంబర్షిప్ మీద మేము బీఫామ్స్ ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఇస్తాం. అక్కడ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ టీం మా టీం అన్ని కలిసి పనిచేస్తాం. రైట్, థ్యాంక్ యూ జ్యోతిరెడ్డి గారు. మొత్తానికి మరి మీ విలువైన సమయం కేటాయించి డిబేట్ లో పాల్గొన్న శరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, గూడూరు లక్ష్మణ నరసింహారెడ్డి గారు,
మరి బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. సో దీంట్లో ఇక నల్మల్ శ్రీకాంత్ గౌడ్ గారు తెలంగాణ జాగృతి నుంచి, అంబేడ్ జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శిగా అందరూ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.